కేసీఆర్ అయితే ఒక తప్పుని సరిచేస్తున్నారు. నేను తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు చెప్పా, ఆ రోజునే ప్రస్తావించా. నాది ఫాలో అయ్యేటువంటి మిత్రులకు తెలుసు. అతిపెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీల మీద విరక్తితో వచ్చినటువంటిదే తెలుగుదేశం పార్టీ. ఒక ప్రాంతీయ ఫీలింగ్తో వచ్చింది. అదే ప్రాంతీయ ఫీలింగ్లో ఉప ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అక్కడ సక్సెస్ అయింది. తెలంగాణ అన్నటువంటి ఆకాంక్షలని తెచ్చింది కాస్త తీసుకొచ్చి భారత ఆకాంక్షలు అంటే మనమేమి అంత సీన్ ఉండదు. ఓ మమతా బెనర్జీకే సీన్ ఇవ్వలేదు, ఓ కేజ్రీవాల్కే సీన్ ఇవ్వలేదు. ఇప్పుడు మనకేదో సీన్ వస్తుందని ఉన్న పార్టీ పేరు మార్చుకోవడం ఎందుకు? తృణమూల్ కాంగ్రెస్ ఏమైనా పేరు మార్చుకుందా? ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా పేరు మార్చుకుందా? వాళ్ళకందరికీ లేని దురద మనకెందుకు? అది కొంచెం ఆత్మని చంపుకుంటున్నామని చూసుకోండి అని అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తాజాగా చెప్తున్నది బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చే ప్రయత్నం జరుగుతుందని. ఒక చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకోవడం. ఇప్పుడు కమ్యూనిస్టుల భాషలో చెప్పాలంటే ఓ పని చేసేటప్పుడు వ్యూహాత్మక ఎత్తుగడ అంటారు. అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం వ్యూహాత్మక ఎత్తుగడ. అదే కమ్యూనిస్టుల భాషలో అది సక్సెస్ కాకపోతే, ఫెయిల్యూర్ అయినప్పుడు ఆత్మశోధన అంటారు. ప్రస్తుతం అట్లాగా ఇప్పుడు ఎందుకు అట్లా పేరు మార్చామని ఆత్మశోధన చేసుకుంటున్నారు. ఆ తర్వాత పేరు మళ్ళీ పాత తీసుకొస్తే చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకోవడం అంటారు కమ్యూనిస్ట్ భాషలో. అట్లా సరిదిద్దుకునేటటువంటి పనికి సిద్ధపడుతున్నారు.